త్వరగా ఫినిష్ చేస్తే మనం కొనసాగించుకోవచ్చు. ఇక్కడే నేను 1 hour పైన చూసాను. ఆవిడ మనం మాట్లాడించండి ఫోటోగ్రాఫీ త్వరగా ఫార్మ్స్ చేయబోతున్నారు. అమ్మంటే వస్తా లేకపోతే మీ ఇష్టం. ప్రజానికి వెళ్ళాలి. నువ్వు వదిలే, నువ్వు చేయబెట్టు వాళ్ళు పడుతుంది. ప్రజానికి అక్కడ చూడ లక్ష్మి 100% అంటే అంటే మీరు ఆయన చెప్పినట్టు కొత్త వాళ్ళకి అవకాశం ఎలాగంటే వాళ్ళ నాన్నగారు ఏడి తాతాజీ నాయుడు గారు చిరంజీవి ఫ్యాన్, ఆయన కూడా సీనియర్ అభిమాని. ఆయన ఆ నాన్నగారు ఈ మధ్య కాలం చెందినారు. ఈయన చూసినారు కదా ఉంటారు, కానీ మంచి వాక్చాతుర్యం గల వ్యక్తి. యాక్టివ్గా పనిచేసినప్పుడు మాతో పాటు కొలీగ్ లాగా చెప్పచ్చు. మేమందరూ ఫ్రెండ్స్, మెగా ఫ్రెండ్స్ అని చెప్పచ్చు. అలాగే మొట్టమొదటి చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత కృష్ణమూర్తి గారు, మళ్ళీ నేను, అలాగే మన చిత్తూరులో మన టిఎన్ ప్రకాష్ గారు, ఇంకా మోహన్ గారు. థ్యాంక్ యూ సార్.
ముందుగా ఏడిది బాబు గారికి మా కృతజ్ఞతలు. సార్ థ్యాంక్ యూ సార్. 2 మాటలు చెప్పిన చాలా పొద్దునే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ చెప్పాలంటే మనశంకర్ వరప్రసాద్ గారు తెలుగు జాతి అంతేనా సార్? తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు ఈరోజు మెగా యూత్ ఫోర్స్ని వాడవాడల గ్రామాన్న ప్రతి పట్టణాల్లోనూ విస్తరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లా తిరుపతిలో మెగా యూత్ ఫోర్స్ మీటింగ్, జిల్లా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సినిమాలు, డ్యాన్సులతో పాటు సేవా కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఒక సామాన్య అభిమానుల్ని, సినిమా అభిమానుల్ని పూలాభిషేకాలు, పాలాభిషేకాలు కేవలం సినిమాల వరకే పరిమితం ఉండే అభిమానుల్ని సమాజ సేవ వైపు మలిచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి మెగా అభిమానులుగా మేము ఎప్పుడు గర్వపడతాం. ఎందుకంటే రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలతో మేము ప్రజల్లోకి వెళ్ళి అనేక మందికి మేము సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ అనేది ఆవిర్భవించింది. ఈ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా భవిష్యత్తులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఇక్కడ ఇవాళ చిత్తూరులో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ సహాయ సహకారాలు చేయాలి. సేమ్ టైం సినిమాల సందర్భంలో హంగామాలు అవ్వచ్చు, అవి కూడా ఎక్కడ తగ్గకుండా మెగా ఫ్యామిలీ అభిమానులు ముందున్నారనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, చిత్తూరు జిల్లాలో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అభిమానులందరికీ కూడా నేను సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ది అని రాబోతుంది జూన్లో. ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతదేశ సినీ చరిత్రలోనే అన్ని రికార్డులు బద్దలుకొట్టే దిశగా ఆ సినిమా ముందుకెళ్ళబోతుంది. అందుకు మెగా అభిమానులుగా మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ జెండా రెపరెపలాడే విధంగా, అలాగే సమాజంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి గారితో పాటు మా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.